హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి అప్డేట్ కూడా మీకు మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇంకొక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మీరు ఏపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నట్టయితే అన్అకాడమీ లెర్నింగ్ యాప్లో మీకు సబ్స్క్రిప్షన్లో కంప్లీట్ ఎగ్జామ్ ప్రిపరేషన్ అనేది అందించడం జరుగుతుందండి. చాలా తక్కువ ఫీజుతో ఎక్కువ కాలం పాటు విత్ టెస్ట్ పేపర్స్ ఆల్సో ప్రాక్టీస్ టెస్ట్లు కూడా మీకు ఈ సబ్స్క్రిప్షన్లోనే అందించడం జరుగుతుంది. కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్స్ ఇచ్చాను. అలానే ఫ్రీ క్లాస్ అన్లాక్ కోడ్ కూడా కింద ఉందండి డిస్క్రిప్షన్లో, ఆనంద్ రెడ్డి 1 అనేది. అలానే మీకు బ్యాచ్ కోర్సెస్ కూడా ఈ వీక్లో స్టార్ట్ అయ్యాయి. అక్టోబర్లో ఎవ్రీ వీక్ న్యూ బ్యాచెస్ స్టార్ట్ అవుతూనే ఉంటాయి. సో కాకతీయ తెలంగాణ కాంప్రహెన్సివ్ బ్యాచ్ కోర్స్ అని అక్టోబర్ 25వ తేదీన స్టార్ట్ అయింది. సాధన బ్యాచ్ కోర్సు గ్రూప్ 1 గ్రూప్ 2కి ఎంసీక్యూస్ ప్రాక్టీస్ బ్యాచ్ కోర్సు ఇది అక్టోబర్ 26న స్టార్ట్ అయింది. గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2కి కాంప్రహెన్సివ్ బ్యాచ్ కోర్స్ అయినటువంటి లక్ష్యం బ్యాచ్ కోర్స్ అనేది అక్టోబర్ 27న స్టార్ట్ అయింది. ఎస్ఐ అండ్ కానిస్టేబుల్స్కి ఎంసీక్యూస్ ప్రాక్టీస్ బ్యాచ్ కోర్సు శౌర్యం బ్యాచ్ కోర్సు ఇది అక్టోబర్ 29న స్టార్ట్ అవుతుంది. ఇవన్నీ కూడా బ్యాచ్ కోర్సెస్ అండి. అన్ని క్లాసెస్ కూడా మీకు యాక్సెసిబుల్ ఉంటాయి. అన్ని లైవ్ క్లాసెస్, రికార్డెడ్ వీడియోస్ కూడా థౌజండ్స్ ఆఫ్ ఉంటాయండి. అలానే మీకు త్వరలో ఏపీఎస్సీ రిలీజ్ చేయబోయేటువంటి జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ నోటిఫికేషన్ కూడా క్లాసెస్ అనేవి స్టార్ట్ అయ్యాయి. ఇందులో 11 ఎడ్యుకేటర్స్ బోత్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంలో టీచ్ చేస్తారు. ప్రాక్టీస్ టెస్ట్లు కూడా మీకు ఉచితంగానే అందించడం జరుగుతుంది. అలానే మీకు ఈ వీకెండ్ అంటే సాటర్డే ఉంటుందండి. అక్టోబర్ 30న ఒక ఫ్రీ మార్క్ టెస్ట్ ఉంటుంది. ఎండోమెంట్ ఆఫీసర్కి సంబంధించినటువంటి మార్క్ టెస్ట్. ఇది ఫ్రీ మార్క్ టెస్ట్ అండి, 2 గంటలకు ఉంటుంది. ఇందులో స్కాలర్షిప్ అవార్డ్స్ కింద ఫస్ట్ ర్యాంకర్కి 1 year ఫ్రీ సబ్స్క్రిప్షన్ ఉంటుంది. ఆ ఎగ్జామ్ అనాలిసిస్ వచ్చేసి 5 PM ఉంటుంది అదే రోజున. మరి ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకోవడం వల్ల అడ్వాంటేజెస్ అండి. ఇవన్నీ సింపుల్గా చెప్పాలంటే కంప్లీట్ ఎగ్జామ్ ప్రిపరేషన్ అంటే మీకు ఇందులో సిలబస్ కవరేజ్గా ఉంటుంది, టెస్ట్ పేపర్స్ ఉంటాయి, మార్క్ టెస్ట్లు, ఇంకా రెగ్యులర్గా డౌట్ క్లియరింగ్ సెషన్స్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్, మోడల్ పేపర్స్, మోస్ట్ ఇంపార్టెంట్ ఎంసీక్యూస్, దాంతోపాటుగా మీకు పీడిఎఫ్ మెటీరియల్, వీడియోస్ కూడా డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంటుంది. వీక్లీ క్విజెస్ కండక్ట్ చేయడము, ఇవన్నీ కూడా మీకు ఎగ్జామ్ ప్రిపరేషన్లో బాగానే అందించడం జరుగుతుందండి. మరి ఫ్రీ క్లాసెస్ కూడా డైలీ 1 PMకి ఫ్రీ లైవ్ స్పెషల్ క్లాసెస్ ఉంటాయండి. నా క్లాసెస్ వాటిని కూడా మీరు చూడొచ్చు. మరి ఫ్రీ లైవ్ క్లాసెస్కి సంబంధించిన టుమారో ఉన్నటువంటి 29th October ఉన్నటువంటి ఫ్రీ లైవ్ క్లాస్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్ని క్లిక్ చేసి ఎన్రోల్ చేసుకోండి. 1 PMకి ఉంటుంది ఎవ్రీడే. బట్ అయితే ఈ ఫ్రీ క్లాసెస్ అన్ని లిమిటెడ్గానే ఉంటాయండి. అదే ప్లస్ క్లాసెస్లో అయితే కంప్లీట్గా అన్లిమిటెడ్గా డౌట్ క్లియరింగ్ సెషన్స్ కూడా ఉంటాయి. మరి సబ్స్క్రిప్షన్ ప్లాన్ డీటెయిల్స్ ఇవి. మీరు 1 month నుంచి 2 years వరకు ఏ ప్లాన్ అనేది తీసుకోవచ్చు. బట్ అయితే ఇందులో మోస్ట్ బెనిఫిటబుల్ ప్లాన్ 1 year ప్లాన్ అండి. యాక్చువల్ కోర్స్ కాస్ట్ ఇస్ 9,350. ఇందులో మీకు నా రెఫరల్ కోడ్ అయినటువంటి ఆనంద్ రెడ్డి 1 అనే ఈ రెఫరల్ కోడ్ యూజ్ చేసి 935 రూపీస్ లెస్ అవుతుందండి. ఈ అమౌంట్ పే చేస్తే 1 year వరకు కంప్లీట్ ఎగ్జామ్ ప్రిపరేషన్కి మీకు అందించడం జరుగుతుందండి. న్యూ కోర్సెస్ కూడా అంటే సపోజ్ ఏదైనా న్యూ నోటిఫికేషన్ పడింది అనుకోండి, ఈ 1 year లోపల వాటికి కూడా మీకు క్లాసెస్ అనేది ఉచితంగానే అందించడం జరుగుతుంది. మీరు ఫ్రీ క్లాసెస్ కూడా అన్లాక్ చేసుకోవడానికి ఈ రెఫరల్ కోడ్ని యూజ్ చేయొచ్చు. రైట్. ఏన్షియన్ ఇండియన్ హిస్టరీలో కంటిన్యూషన్ పార్ట్ చూద్దాం. హూ అమంగ్ ద ఫాలోయింగ్ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ నంద డైనస్టీ? అంటే నందుల కాలంలో అంటే నందవంశాన్ని ఎవరు స్థాపించారు అని అడుగుతుండు. ఎవరు స్థాపించిండు? మహాపద్మనందుడా, అశోకనందుడా, ధననందుడా? ఎవరు స్థాపించారు? ఆప్షన్ 1 మహాపద్మనందుడు స్థాపిస్తాడు. రైట్. ఒక చిన్న పాయింట్ గుర్తుంచుకోండి. నందవంశం అనేది గుర్తు రావాల్సింది భారతదేశంలో మొట్టమొదటిసారిగా కేంద్రీకృత పాలన వ్యవస్థను నెలకొల్పారు. భారతదేశంలో మొట్టమొదటిసారిగా కేంద్రీకృత పాలన, రైట్, కేంద్రీకృత పాలనని ఫస్ట్ నెలకొల్పింది ఎవరు అంటే ఈ ధననందులు, నందవంశం వాళ్ళు. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ద వర్డ్ వేద హ్యాస్ బీన్ డిరైవ్డ్ ఫ్రమ్ ద రూట్ వర్డ్ విత్ విచ్ మీన్స్ అంటే విత్ అంటే ఏంటిది? వేద అనే వర్డ్ విత్ నుంచి వచ్చింది అనుకున్నాం కదా. అయితే ఆ విత్ అంటే ఏంటిది అని అడుగుతుండు. విత్ అంటే జ్ఞానం, గుర్తుంచుకోండి. విత్ అంటే జ్ఞానం. ఎక్కడుంది ఆప్షన్? డివినిటీ కాదు, సేక్రెడ్నెస్ కాదు, డాక్టరైన్ కాదు, నాలెడ్జ్ అంటే జ్ఞానం, అదే దాని మీనింగ్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. అశోక హ్యాస్ బీన్ పర్టికులర్లీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద బుద్ధిస్ట్ మాంక్ అంటే అశోకుడు ఎవరి ప్రోద్బలం వలన లేకపోతే ఎవరి వలన చాలా మార్పులు వచ్చినాయి అన్నమాట తన జీవితంలో. ఆప్షన్ చూద్దాం. ఆప్షన్ ఏ అంబి, బి ఉపగుప్త, సి అశ్వఘోష, డి వసుబంధు. ఒకసారి డీటెయిల్గా మనం ఇతని గురించి కొన్ని స్టోరీస్ తెలుసుకుందాం. అశోకుని ఫాదర్ పేరు వచ్చేసి బిందుసారుడు. నాకు తెలిసే బిందుసారుడు కొడుకు అశోకుడు. బిందుసారుడికి 100 members కొడుకులు ఉంటారు.
రైట్. ఇతను వీళ్ళ తమ్ముడు అశోకుడు తన తమ్ముళ్ళైన 99 మందిని చంపి సింహాసనం అధిష్ఠించాడని చెప్పేసి చెప్తారనమాట. రైట్. ఇది మనకి దీపవంశం నుంచి తెలుస్తుంది స్టోరీ. రైట్, గుర్తుంచుకోండి. దీపవంశం నుంచి ఏం తెలుస్తుంది అంటే అశోకుడు తన 99 మందిని చంపి సింహాసనం అధిష్ఠించాడని తెలుస్తుంది. ఇంకా ఇలాగే చాలా స్టోరీస్ ఉంటాయి. ఇంకొక స్టోరీలో మొత్తం 101 మంది ఉంటారని చెప్పేసి అలా 99 మందిని చంపేసిండు, ఒకతన్ని చంపలేడు. ఆ చంపని అతని పేరు మొగలిపుత్ర తిస్సా అని చెప్పేసి. రైట్, అంటే ఒకతను మిగిలిండు అని చెప్పేసి అతని పేరు మొగలిపుత్ర తిస్సా. రైట్. అండ్ ఈ దీనికి వస్తే రైట్, ఇప్పుడు కొన్ని కన్ఫ్యూజన్ పార్ట్స్ చూద్దాం. ఉపగుప్తుడు గుర్తుంచుకోండి, ఈ ఉపగుప్తుడు నేమ్ గుర్తుంచుకోండి. ఇతని పేరు నిగ్రోధ. అతను ఉపగుప్తుడుగా పేరు మార్చుకుంటాడు బుద్ధిజంకి వచ్చిన తర్వాత. నిగ్రోధ అన్న ఉపగుప్తుడు అన్న ఒకటే. ఈ నిగ్రోధ వల్ల లేదా ఉపగుప్తుడు వల్ల ఏం చేస్తాడు, బాగా ఇన్ఫ్లుయెన్స్ అవుతాడు అన్నమాట. బౌద్ధ భిక్షువుగా మారతాడు. ఎవరు? అశోకుడు. అశోకుడు నిగ్రోధ వల్ల లేదా ఉపగుప్త వల్ల బౌద్ధ భిక్షువుగా మారతాడు. రైట్. కళింగ యుద్ధం ఎవరి వల్ల చేస్తాడని అడుగుతాడు. గుర్తుంచుకోండి, కళింగ యుద్ధం వచ్చేసరికి రాధాగుప్తుడు కోరిక మేరకు చేస్తాడు. రాధాగుప్తుడు వేరే, ఉపగుప్తుడు వేరే, నిగ్రోధ కూడా అతని ఉపగుప్తుడే. రైట్. ఈ రెండు గుర్తుంచుకుంటే చాలా చాలా ఇంపార్టెంట్. మరొకసారి, బౌద్ధ మతం స్వీకరించడానికి కారణం ఎవరు అంటే ఉపగుప్తుడు లేదా నిగ్రోధ. కళింగ యుద్ధం చేయడానికి ఎవరు అంటే రాధాగుప్తుడు. ఈ రాధాగుప్తుడు ఎవరో కాదు, ఈ అశోకుడి యొక్క ప్రైమ్ మినిస్టర్ అనమాట. రైట్. అసలు చాలాసార్లు వింటాం కళింగ యుద్ధం అశోకుడు చేసిండని. అసలు కళింగ రాజు ఎవరో తెలుసా మనకి? కళింగ రాజు వచ్చేసి రాజా అనంతన్. గుర్తుంచుకోండి, రాజా అనంతన్. ఎవరు రాజానంతన్? కళింగ రాజు. ఈ రాజానంతం యొక్క ప్రైమ్ మినిస్టర్ ఉంటాడు కదా, ఆయన పేరు పద్మనాభన్. రైట్. ఈజీగా గుర్తుంచుకోవడానికి రాజా అనంత పద్మనాభన్ మొత్తం ఒకటిసారి వస్తుంది. ఇతని పేరు కళింగ రాజు, ఇతని పేరు కళింగ రాజు యొక్క పిఎం అనమాట, సైన్యాధిపతి ఆర్ వాట్ ఎవర్. రైట్. అయితే ఈ యుద్ధంలో అశోకుడు దగ్గర 1,00,000 మందిని హతమార్చాడని, చంపేసిండు. అనేక వందల వేల మందిని యుద్ధ ఖైదీలుగా తీసుకొచ్చిండు. ఈ యుద్ధం ఎక్కడ జరిగింది అని అడుగుతాడు. ఒకసారి అడిగిండు. దయా నదీ తీరంలో జరుగుతుంది. రైట్, గుర్తుంచుకోండి, ఎక్కడ జరుగుతుంది? దయా నదీ తీరంలో జరుగుతుంది. దయా నది. రైట్. అయితే ఈ మొత్తం భారతదేశం మొత్తం జయించినట్టు చాలా శాసనాలు తెలియజేస్తున్నాయి. రైట్. అయితే ఈ మొత్తం యుద్ధం చేసిన తర్వాత ఇక వరల్డ్ విన్నర్ లెక్క ఫీల్ అయిపోయి వచ్చేసరికి ఉపగుప్తుడు కలిసాడు. అక్కడనే కలిసి అతను బౌద్ధ మతం అంటే ఏంటి దాని గురించి మొత్తం వివరించేసరికి అతను ఆ వైపు ఆకర్షించబడి ఆ మతంని, బౌద్ధ మతాన్ని స్వీకరిస్తాడని చాలా గ్రంథాలు తెలియజేస్తున్నాయి. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. డ్యూరింగ్ కనిష్క రీజన్ అంటే కనిష్కలు పరిపాలిస్తున్నప్పుడు ద సెంటర్ ఆఫ్ పొలిటికల్ యాక్టివిటీ షిఫ్టెడ్ ఫ్రమ్, ఈ రాజధానిని ఎక్కడి నుంచి, మగధ నుంచి ఎక్కడికి మార్చిండు అని అడుగుతుండు. గుర్తుంచుకోండి, ఈ కనిష్కుడు మగధ నుంచి రాజధానిని ఎక్కడికి మార్చిండు? పెషావర్కి మారుస్తాడు. అప్పుడు పెషావర్ని పురుషపురం అని చెప్పేసి అన్నారు. రైట్. కనిష్కుడు టాపిక్ వచ్చింది కాబట్టి ఒకసారి చూద్దాం. కనిష్కుడు 78లో ఏం స్థాపిస్తాడు? శకయుగాన్ని ప్రారంభిస్తాడు. శకయుగంని ఎవరు స్టార్ట్ చేస్తారు? శకయుగంని రైట్, కనిష్కుడు స్టార్ట్ చేస్తాడు. ఇతని బిరుదులు కూడా ఒకసారి చూద్దాం. దేవపుత్ర, మహారాజా, రెండవ అశోకుడు, సీజర్ అని చెప్పేసి 4 బిరుదులు ఉంటాయి. దేవపుత్ర, మహారాజా, రెండవ అశోకుడు, సీజర్. ఈ కనిష్కుడు 4వ బౌద్ధ సంగీతాన్ని ఏర్పాటు చేస్తాడు. ఎక్కడ? కాశ్మీర్లోని కుందలవనంలో ఏర్పాటు చేస్తాడని చెప్పుకున్నాం. ఇంకా ఇతని కాలంలోనే, ఇతను బౌద్ధ సంగీతిని ఏర్పాటు చేసినప్పుడే ఈ బౌద్ధ మతం హీనయానం, మహాయానం 2 శాఖలుగా విడిపోతుంది. కనిష్కుడు మహాయానంని స్వీకరిస్తాడు. రైట్. ఇవి మనకి మొత్తం రివిజన్ అనమాట, జస్ట్ ఓన్లీ అవుట్లైన్ రివిజన్ అంతే. ఓకే. హీనయానం, మహాయానంగా విడిపోతుంది. ఇతను కనిష్కుడు ఏ తీసుకుంటాడు అంటే మహాయానం తీసుకుంటాడు. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సాంస్క్రిట్ లాంగ్వేజ్, అంటే వీళ్ళు ఎవరు సంస్కృత భాషని ఎక్కువగా ఉపయోగించారు అనుకుందాం. క్వశ్చన్ మొత్తం ఇవ్వలేడు. అంటే ఎవరు ఉపయోగించారు? కుషానుల, మౌర్యుల, గుప్తుల, ఇండో గ్రీకుల. మనకు తెలుసు సంస్కృత భాష ఎక్కువగా అందరికీ ఎక్కువ వాడుక భాషలో ఎప్పుడు ఉంది అంటే అది మౌర్యుల కాలంలోనే కాదు, సారీ గుప్తుల కాలంలో ఎక్కువగా ఉంది. రైట్. ఈ గుప్తుల కాలంలోనే నవరత్నాలు ఉంటారు. ఈ నవరత్నాలు అందరూ మొత్తం ఈ సాంస్క్రిట్ లాంగ్వేజ్లోనే రాసిరు కదా. లైక్ కాళిదాసు ఏం రాసిండు? రఘువంశం, అభిజ్ఞాన శాకుంతలం, మాలవికాగ్నిమిత్రం, విక్రమోర్వశీయం, ఇవన్నీ సాంస్క్రిట్ లాంగ్వేజ్లోనే. విశాఖదత్తుడు కూడా ముద్ర రాక్షసం, దేవిచంద్రగుప్తియం, ఇతను సాంస్క్రిటే. శూద్రకుడు, మృచ్చకటకం ఇలా సాంస్క్రిటే. విష్ణు శర్మ పంచతంత్రం రాస్తాడు, అతను సాంస్క్రిటే. విఘ్నుడు ప్రమాణ సముచ్చయం అని చెప్పేసి ఒక గ్రంథం రాస్తాడు, అతను
ఈ సాంస్క్రిట్లో రాస్తాడు. ఇట్లా అందరూ ఒక్కొక్కరు చూసుకుంటే వీళ్ళందరూ ఏ లాంగ్వేజ్లో రాసిరు, సాంస్క్రిట్ లాంగ్వేజ్లో రాసిరు కదా. సో ఆప్షన్స్ చూడంగానే గుర్తు రావాల్సింది ఏంది, ఎక్కువగా సాంస్క్రిట్ లాంగ్వేజ్ ఎక్కడ ఉన్నది అంటే మౌర్యుల కాలంలో రాయాలి, రైట్. ఎందుకంటే మౌర్యుల కాలంలో నవరత్నాలు ఉన్నారు, వాళ్ళు చాలా డెవలప్ చేశారు అన్నమాట సాంస్క్రిట్ లాంగ్వేజ్ని, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, హూ హ్యాడ్ గాట్ ద కోనార్క్ సన్ టెంపుల్ కన్స్ట్రక్టెడ్, అంటే కోనార్క్ సన్ టెంపుల్ని ఎవరు నిర్మించారు అని అడుగుతుండు. ఆప్షన్ ఏ కనిష్క, ఆప్షన్ బి అశోక, ఆప్షన్ సి నరసింహదేవ, ఆప్షన్ డి రాజేంద్ర చోళ, రైట్. రైట్, గుర్తుంచుకోండి నరసింహదేవ 2. అసలు ఈ నరసింహదేవ 2 ఇవి టెంపుల్స్ గురించి మొత్తం ఒక వీడియో చేస్తా. అన్ని టెంపుల్స్ ఎవరెవరు నిర్మించారు, ఏ కాలంలో నిర్మించారు, మొత్తం అన్నిటి గురించి డీటెయిల్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇదైతే చూడండి, కోనార్క్ సన్ టెంపుల్ ఒరిస్సాలో ఉంటుంది, దాన్ని నిర్మించింది ఎవరు అంటే నరసింహదేవ 2, రైట్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్, హూ ఎమన్ ద ఫాలోయింగ్ ఈస్ నోన్ ఫర్ హిస్ వర్క్ ఆన్ మెడిసిన్ డ్యూరింగ్ గుప్తా పీరియడ్, అంటే గుప్తుల కాలంలో వైద్యుడు ఎవరు అని అడుగుతున్నాడు క్వశ్చన్, రైట్. ఆప్షన్స్ సౌమిల్ల, శూద్రక, శనుక, సుశ్రుతుడు. ఎవరు? ఆన్సర్ వచ్చేసి సుశ్రుతుడు. వీళ్ళ గురించి కొంచెం డీటెయిల్గా చూద్దాం ఒకసారి, రైట్. చూడండి, గుప్తుల కాలం నాటి వైద్యశాస్త్ర గ్రంథాలు ఏమైనా ఉన్నాయో చూద్దాం. ఒకటి సుశ్రుతుడు, ఇందాక చెప్పుకున్నాం సుశ్రుతుడు. అతను సుశ్రుత సంహిత అనే ఒక గ్రంథం రాసిండు. ఇది శస్త్రచికిత్సలో ఎట్లా శస్త్రచికిత్స చేయాలి, ముక్కు అని ఏదైనా పార్ట్స్లో శస్త్రచికిత్స ఎట్లా చేయాలి అంటే సర్జరీ ఎలా చేయాలి అని చెప్పేసి క్లియర్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబడిన బుక్ సుశ్రుత సంహిత. దీన్ని రాసింది సుశ్రుతుడు, రైట్. నెక్స్ట్ వాగ్భటుడు, గుర్తుంచుకోండి వాగ్భటుడు అష్టాంగ సంగ్రహం రాస్తాడు, రైట్. ఇది కూడా వైద్యానికి సంబంధించింది. నెక్స్ట్ మూడవది పాలకాప్యుడు. ఈ పాలకాప్యుడు హస్తాయుర్వేదం రాస్తాడు, రైట్. హస్తాయుర్వేదం, వీళ్ళందరూ గుప్తుల కాలానికి చెందిన వాళ్ళే. నెక్స్ట్ ఫోర్త్ది నవనీతం అనేటతను వైద్యశాస్త్ర అనే గ్రంథం రాస్తాడు, పేరే వైద్యశాస్త్ర. ఇక దేని గురించో తెలుసు మనకు, వైద్యశాస్త్రం గురించి ఉంటుంది, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, హూ రోట్ మృచ్చకటిక. మృచ్చకటికం అంటే ఏంటిది అంటే మట్టితో చేసినటువంటి ఒక లైక్ బండి లాంటిది అన్నమాట. అంటే దాని మీనింగ్ అంటే మృచ్చకటికం అంటే దాన్ని రాసింది ఎవరు అని అడుగుతుండు. గుర్తుంచుకోండి మృచ్చకటికం రాసింది శూద్రకుడు, రైట్. నెక్స్ట్, ఆఫ్టర్ ద పార్టిషన్ ఆఫ్ ఇండియా ద లార్జ్ నెంబర్ ఆఫ్ హరప్పన్ టౌన్స్ అండ్ సెటిల్మెంట్స్ హ్యావ్ బీన్ ఫౌండ్ ఇన్, అంటే ఎప్పుడైతే భారతదేశము పాకిస్తాన్ రెండు విడిపోయిందో ఈ పార్టిషన్ అయినాక హరప్పన్ టౌన్స్ ఎక్కువగా ఎక్కడ బయలుపడ్డాయని అడుగుతుండు. ఎక్కడ పడ్డాయి? పంజాబ్, హర్యానా, గుజరాత్, ఉత్తరప్రదేశ్. ఎక్కడ బయటపడ్డాయి అంటే గుజరాత్లో. ఎప్పుడైతే పార్టిషన్ అయిందో అప్పుడు గుజరాత్లో తవ్వకాలు ఎక్కువ జరిపారు. ప్లస్ తవ్వకాలు ఎక్కువ జరపడంతో పాటు దానికంటే ముందు తవ్వకాలు గుజరాత్లో జరపలేరన్నది తెలుసుకోవాలి, రైట్. ఎక్కువగా తవ్వకాలు గుజరాత్లో జరిపారు, అక్కడ బయటపడ్డాయని చెప్పుకోవచ్చు. ఎప్పుడు? పార్టిషన్ అయిన తర్వాత, అంటే విభజన అయిన తర్వాత, రైట్. ఈ క్వశ్చన్ చూడండి, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఏ యుగానికి చెందిందని అడుగుతుండు, ఏ కాలానికి చెందిందని అడుగుతుండు. ఇది ఈజీగా మనకు తెలుసు, అది కాంస్య కాలానికి చెందింది. అంటే కాంస్య యుగం ఉంటుంది చూసారా, ఆ యుగానికి చెందింది, అంటే బ్రాంజ్ ఏజ్ అని చెప్పేస్తాం. నెక్స్ట్, హూ అమంగ్ ద ఫాలోయింగ్ యూస్ టు హోల్డ్ ఏ రిలీజియస్ అసెంబ్లీ అట్ ప్రయాగ్ ఎవ్రీ 5 years, అంటే ప్రతి 5 సంవత్సరాలకి ఈ మత సమ్మిళితం లేదా మత ప్రార్థనలు ఎక్కువగా ఎవరు చేసే వాళ్ళని అడుగుతుండు. ఆప్షన్ ఏ అశోకుడు, ఆప్షన్ బి హర్షవర్ధనుడు, ఆప్షన్ సి కనిష్కుడు, ఆప్షన్ డి చంద్రగుప్త విక్రమాదిత్యుడు. ఎవరు చేసిరు? హర్షవర్ధనుడు చేస్తుండే, రైట్. ఆప్షన్ బి ఇస్ రైట్ ఆన్సర్. హర్షవర్ధనుడు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ప్రయాగ్ అనే ప్లేస్లో తన దగ్గర ఉన్నటువంటి ధనము అవన్నీ మొత్తం ఇచ్చేసి పెద్దగా చాలా, రైట్. మోడర్న్ ఇండియన్ హిస్టరీలో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. 1857 తిరుగుబాటు అవధ్లో జరిగింది కదా, అవధ్లో లక్నోలో. దానికి సారథ్యం దానికి హెడ్ ముందుండి నడిపించింది ఎవరని అడుగుతుండు, రైట్. ఆప్షన్స్ వజీద్ అలీ షా, బేగం హజరత్ మహల్, అసదుద్దౌలా, బేగం జీనత్ మహల్. ఎవరు నడిపించారు? గుర్తుంచుకోండి క్లియర్గా, బేగం హజరత్ మహల్, రైట్. ఒకసారి డీటెయిల్గా చూద్దాం ఎవరెవరు ఎక్కడెక్కడ, అంటే ఏ ప్లేసెస్లో ఎవరెవరు నాయకుడు అని చూపించి చూద్దాం, రైట్. ఫస్ట్ ఢిల్లీ ఇచ్చింది కదా, ఫస్ట్ ఢిల్లీ నుంచి బఖ్త్ ఖాన్. గుర్తుంచుకోండి ఢిల్లీ నుంచి బఖ్త్ ఖాన్. అయితే అతనికి అపోజిషన్ ఎవరు అంటే నికోల్సన్. ఢిల్లీ నుంచి బఖ్త్ ఖాన్, అపోజిషన్ వచ్చేసి నికోల్సన్. కాన్పూర్ నుంచి నానాసాహెబ్. మనకు తెలుసు కాన్పూర్ నుంచి నానాసాహెబ్ అని చెప్పేసి. నెక్స్ట్ లక్నో నుంచి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. అవధ్ నుంచి ఎవరు అంటే బేగం హజరత్ మహల్, రైట్. నెక్స్ట్ గ్వాలియర్ నుంచి తాంతియా తోపే, రైట్. నెక్స్ట్ ఝాన్సీ చాలా ఇంపార్టెంట్. ఝాన్సీ నుంచి లక్ష్మీబాయి,
అతనికి అపోజిట్, ఈమెకు అపోజిట్ ఎవరు అంటే సర్ హుగ్రోస్, గుర్తుంచుకోండి, సర్ హుగ్రోస్. నెక్స్ట్ బరేలీ నుంచి బహదూర్ ఖాన్, రైట్, బహదూర్ ఖాన్. నెక్స్ట్ అర్రా అనేది బీహార్లో ఉంటుంది, అందులో కున్వర్ సింగ్, రైట్. నెక్స్ట్ ఫైజాబాద్లో తెలిసిగా అహ్మదుల్లా అని చెప్పేసి, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 67th క్వశ్చన్ చూడండి. క్వీన్స్ విక్టోరియా ఫేమస్ ప్రొక్లమేషన్. క్వీన్ విక్టోరియా ఏం చేస్తే ఒక ప్రొక్లమేషన్ వేస్తుంది. ఏంటిది? భారతదేశాన్ని పరిపాలించే అధికారం ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి డైరెక్ట్గా బ్రిటిష్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో అక్కడ ఉండే గవర్నమెంట్ పరిపాలిస్తుంది అని చెప్పేసి ప్రకటిస్తుంది. అయితే ఆ ప్రకటన ఎక్కడి నుంచి చేసిరని అడుగుతుండు, రైట్. ఆప్షన్స్ వచ్చేసి లండన్, కలకత్తా, ఢిల్లీ, అలహాబాద్, రైట్. ఎక్కడ చేసిరు? గుర్తుంచుకోండి, అలహాబాద్లో చేస్తారన్నమాట, రైట్. నెక్స్ట్ గోవింద దండోపంత్ పాపులర్లీ నోన్ వాస్ నానా సాహెబ్ అండ్ వన్ ఆఫ్ ద ప్రిన్సిపల్ లీడర్స్ ఆఫ్ ద రివోల్ట్ 1857 వాస్ అడాప్టెడ్ హియర్ అండ్ ద సక్సెసర్ ఆఫ్. అంటే క్లియర్గా చెప్పాలి అంటే నానా సాహెబ్ అంటే గోవింద దండోపంత్గా పిలువబడే నానా సాహెబ్ని ఎవరు దత్తత తీసుకురు అని అడుగుతుండు క్వశ్చన్. ఆప్షన్ ఏ పేష్వా బాజీరావు టు, బి ఝాన్సీ, సి మాధవరావు సింధియా, డి మహాల్కర్ రావు హోల్కర్. ఎవరు దత్తత తీసుకుంటారు? బాజీరావు టూ దత్తత తీసుకుంటాడు. ఈ బాజీరావు టూ ఎవరో కాదు, లాస్ట్ పేష్వా అన్నమాట, రైట్. అతను నానా సాహెబ్ని దత్తత తీసుకుంటాడు, రైట్. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి, కొంచెం లాజికల్గా ఇచ్చిండు. డ్యూరింగ్ ద ఫస్ట్ 100 years ఆఫ్ ద బ్రిటిష్ రూల్, అంటే మొదటి 100 సంవత్సరాల బ్రిటిష్ పాలనా కాలంలో పీపుల్స్ రిసెంట్మెంట్ అండ్ అపోజిషన్ టు ద బ్రిటిష్ పాలసీస్ మెయిన్లీ సర్ఫేస్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్, అంటే ఈ భారతదేశంలో ఉన్న ప్రజలు అంటే భారతీయులు ఈ బ్రిటిష్ పాలసీస్ని ఏ పాలసీస్ని వ్యతిరేకించారు? ట్రైబల్ అప్రైజింగ్సా, పిజెంట్ అప్రైజింగ్సా, సివిల్ అప్రైజింగ్సా? అంటే ఎక్కువగా ఈ ట్రైబల్ ఇష్యూసే బాగా వచ్చినాయి. తిరుగుబాట్లు, పాబ్నా తిరుగుబాటు అంటే రైతుల తిరుగుబాట్లు, కానీ ఈ దీని ఏమంటారు ట్రైబల్ ఆదిమవాసుల తిరుగుబాట్లు అంటారు కదా, ఈ తిరుగుబాట్లే చాలా జరిగినాయి ఫస్ట్ 100 yearsలో. తర్వాత ఈ గాంధీ పీరియడ్లో కానీ తర్వాతనే ఈ సివిల్ అప్రైజింగ్స్ వచ్చేసినాయి. అంటే ముందు బ్రిటిష్ వాళ్ళతోటి ఫైటింగ్ చేసింది ఎవరు అంటే ఒకటి ట్రైబల్స్, ఇంకోటి పిజెంట్స్ అంటే రైతులు అని అర్థం, రైట్. అగ్రికల్చర్ చేసే వాళ్ళని పిజెంట్స్ అంటారు. నెక్స్ట్ ద పిజెంట్ మూవ్మెంట్స్, రివోల్ట్స్, రైట్స్, స్ట్రగుల్స్ ఎక్సెట్రా ఇన్ 19th century ఇండియా రిమైన్డ్ మెయిన్లీ లోకలైజ్డ్ బికాస్. అంటే క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా, క్వశ్చన్ అవసరం లేదు, వినండి. భారతదేశము 19వ శతాబ్దం దాకా ఎవరి చేతిలో ఉంది? బ్రిటిష్ వాళ్ళ చేతిలో ఉంది. అప్పుడు రైతుల ఉద్యమాలు కానీ, రెవల్యూషన్స్ కానీ, స్ట్రగుల్స్ కానీ చాలా వచ్చినాయి భారతదేశానికి. అవి ఓన్లీ ఒక లోకల్గానే మాత్రమే ఉండిపోయినాయి. అంటే ఇప్పుడు ఒక ప్రదేశంలో ఒక ఫైటింగ్ జరిగింది అనుకో, ఒక ఉద్యమం జరిగింది అనుకో, అది భారతదేశం మొత్తం పాకలేదు. ఎందుకు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అహ్మదాబాద్ మిల్లు సంఘటన జరిగింది, అది 20వ శతాబ్దంలో జరిగింది. బట్ నేను కాన్సెప్ట్ చెప్పడానికి ట్రై చేస్తున్నా. అహ్మదాబాద్ మిల్లు సంఘటన జరిగింది, అది ఎలా జరిగింది? ఓన్లీ మిల్లుకి సంబంధించింది అంతే. ఆ ఏరియాలో మాత్రమే ఫైట్ చేసిరు, ఆ ఏరియాలోనే సత్యాగ్రహం అయింది, ఆ ఏరియాలోనే అంతమైపోయింది. అట్లనే ఈ బ్రిటిష్ వాళ్ళు తయారు చేసినటువంటి ఉద్యమాలు ఏవైతే ఉన్నాయో అవి ఓన్లీ ఒక ప్రాంతానికి మాత్రమే సరిపోయేటట్టున్నాయి. అంటే మిగతా ప్రాంతాలకి అంటుకుని పోయేటట్టు అట్లా పెద్ద ఏం చేయలేరు అనమాట. ఓన్లీ చిన్న చేసారు. కాబట్టి ఈ 19వ శతాబ్దం దాకా జరిగినాయి మొత్తం లోకలైజ్డ్ కాబట్టి అవి అంతే లోకల్గా ఉండిపోయినాయి. ఏదైతే ఈ 1857 రివాల్ట్ కానీ ఇట్లాంటి కొన్ని పెద్ద రివాల్ట్స్ వచ్చినాయో అప్పుడు భారతదేశం మొత్తం పాకి యూనిటీ అనేది స్ట్రాంగ్గా పెరిగిందనమాట, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ ట్రైబల్ అప్రైజింగ్స్ ఉంటాయి కదా, అంటే ఆదిమవాసుల యొక్క పోరాటం వల్ల తిరుగుబాటు 19వ శతాబ్దంలో ఎందుకు స్టార్ట్ అయింది అని అడుగుతుండు, రైట్. ఆప్షన్స్ చూద్దాం. ద బ్రిటిష్ ల్యాండ్ సెటిల్మెంట్స్ అండ్ ల్యాండ్ లాస్ హ్యాడ్ క్రియేటెడ్ ద టెన్షన్ ఇన్ ద ట్రైబల్ సొసైటీ. కాదు, ఎందుకంటే బ్రిటిష్లో ల్యాండ్ సెటిల్మెంట్స్ ఏం చేయలేడు అప్పుడు. 19వ శతాబ్దంలో ఎటువంటి ట్రైబల్ సెటిల్మెంట్స్ కానీ జరగలేవు. సెకండ్ది ఏమిచ్చిండు? క్రిస్టియన్ మిషనరీస్ యాక్టివిటీస్ ఇన్ ద ట్రైబల్ ఏరియాస్లో క్రిస్టియన్ మిషనరీస్ అని చెప్పేసి మనం ఇప్పటిదాకా ఎక్కడ చూడలేము అండ్ ఎక్కడ జరగలేవు అవి. థర్డ్ ఆప్షన్ వచ్చేసి ద బ్రిటిష్ ఫారెస్ట్ లాస్. అవును, బ్రిటిష్ వాళ్ళు చాలా ఫారెస్ట్ లాస్ చేశారు. అండ్ పన్నులు విధించడం, వాళ్ళు ఏరుకునే పుల్లరి అనే పన్ను విధించడం, అంటే ప్రతిదానిపైన వాళ్ళు ఏం పని చేసినా సరే ప్రతిదాని మీద పన్ను విధించడం అండ్ ఫారెస్ట్ లాస్ పెట్టడం, అట్లా చాలా చేయడం వల్లనే ఈ ట్రైబల్ అప్రైజింగ్స్ జరిగినాయి. తప్పితే ఇంకా పోలీస్ ఎక్సాక్షన్స్ కాదు, ఏం రెగ్యులేషన్స్ ఏం తీసుకురాలేదు. 20వ శతాబ్దంలో తీసుకొచ్చారు, కానీ 19వ శతాబ్దం వరకు ఏం తీసుకురాలేదు అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, వన్ ఆఫ్ ద బెస్ట్ నోన్ ట్రైబల్ రెబెలియన్ ఇన్ బీహార్ నోన్ యాజ్ ఉల్గులాన్ వాస్ లాంచ్డ్ బై ద ముండాస్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్. అంటే కొంచెం డీటెయిల్గా చూసుకుంటే
ఏంటిది అంటే ఈ ముండాలు ఎవరైతే ఉంటారో వాళ్ళకు గిరిజన తెగకు సంబంధించిన వాళ్ళు. వీళ్ళు చోటనాగ్పూర్ పీఠభూమిలో అంటే బీహార్ ప్రాంతంలో వాళ్ళు నివసిస్తారు. రైట్. వీళ్ళు 1899 నుంచి 1900 ప్రాంతంలో ఆ సంవత్సర ప్రాంతంలో ఒక తిరుగుబాటు చేస్తారు. వాళ్ళు ఎందుకు తిరుగుబాటు చేస్తారు అంటే సాంప్రదాయబద్ధకంగా చేసుకునే వాళ్ళ కుంతకట్టు పద్ధతిని తొలగించడానికి బ్రిటిష్ ప్రయత్నిస్తుంది. రైట్. ఏమిది కుంతకట్టు అని చెప్పేసి ఒక పద్ధతి ఉంటుందంట వాళ్ళది. అది వాళ్ళ సాంప్రదాయక పరంగా వస్తుందట. దాన్ని బ్రిటిష్ ఏం చేస్తుంది, తీసేద్దాము అని చెప్పేసి ట్రై చేస్తుంది. అయితే ఈ బిర్సా ముండా అని చెప్పేసి ఒక అతను ఉంటాడు నాయకుడు. అతని నాయకత్వంలో ఈ అంటే గెలుస్తారనమాట. దీన్ని విఫలం చేయించడానికి ట్రై చేస్తారు ఈ పద్ధతిని తొలగించకుండా. ఏది కుంతకట్టు అని చెప్పేసి ఒక పద్ధతిని. రైట్. ఆప్షన్ ఏంది ఆన్సర్? బిర్సా ముండా. ఆ నాయకుడి పేరు బిర్సా ముండా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 74ది. నేను డైరెక్ట్గా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏమంటున్నాను అంటే ఒక ఇద్దరు బ్రదర్స్ ఉన్నారట, కన్హు సిద్ధు. గుర్తుంచుకోండి, కన్హు సిద్ధో. ఆయన పేరు సిద్ధో అని ఇచ్చిండు. వీళ్ళిద్దరు ఏం చేస్తారట అంటే మన భారతదేశంలో ఉన్నటువంటి ఈ కంపెనీ రూల్ ఏదైతే ఉందో దాన్ని అంతమొందించాలి అని చెప్పేసి ట్రై చేస్తారు. అట్లా ట్రై చేస్తూ ఉన్న ఆ సమయంలో ఈ బ్రిటిష్ వాళ్ళు ఏం చేస్తారు, వచ్చేసి ఒక మిలిటరీ ఫోర్స్ని యూజ్ చేసి మొత్తం ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ అల్లర్లు ఉన్నాయి కదా దాన్ని మొత్తం కూల్ చేసేస్తారు అన్నమాట. రైట్. అయితే ఎక్కడ జరిగింది, ఏ ప్రదేశంలో జరిగింది, ఆ గిరిజన తెగ పేరు ఏంటిది, ఫలితం ఏంటి అని అడుగుతుండు. రైట్. ఆప్షన్ ఏ వచ్చేసి కాశీ రెబెలియన్ ఇన్ అస్సాం. ఆప్షన్ బి నైకా ట్రైబల్ అప్రైజింగ్ ఇన్ గుజరాత్. ఆప్షన్ సి ముండా రెబెలియన్ ఇన్ రంచి. ఆప్షన్ డి సంతాల్ రెబెలియన్ ఇన్ బీహార్. గుర్తుంచుకోండి, సంతాల్ రెబెలియన్ ఇన్ బీహార్. బీహార్లో సంతాలులు బీహార్ ఆర్ జార్ఖండ్ అని కూడా అనొచ్చు, ఎందుకంటే చోటనాగ్పూర్ పీఠభూమి అని చెప్పేసి చెప్పుకుంటాము. సంతాల్ రెబెలియన్ ఇన్ బీహార్. ఈ సంతాలు ఏం చేస్తారంటే వాళ్ళు స్వంతంగా ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటారు. ఆ ప్రభుత్వానికి మంచి మెజారిటీని తీసుకొస్తారు. అంటే ఒక్కోళ్ళు మాత్రమే ఎన్నుకుంటారు అన్నమాట, ప్రజలందరూ కలిసి. అట్లా ఎన్నుకొని వాళ్ళకి సంబంధించినటువంటి మేజర్ ఎవరైతే ఉంటారో అంటే బ్రిటిష్ అధికారి వీళ్ళని ఎవరైతే అపోజ్ చేద్దాం అనుకుంటారో ఆ అధికారిని కొనేయడం కానీ లేకపోతే వాళ్ళ మీద తిరుగుబాటు చేయడం కానీ అట్లా చేసి అన్నీ చేస్తారనమాట. అట్లా చేస్తున్న సమయంలో బ్రిటిష్ వాళ్ళు ఏం చేస్తారు, వచ్చేసి వీళ్ళకి మిలిటరీ ఫోర్స్ ఉపయోగించేసి మొత్తం కూల్ చేస్తారనమాట. రైట్. దీనికి నాయకత్వం వహించిన ఇద్దరి పేర్లు సిద్ధో కన్హు. గిరిజనతిగా వచ్చేసి సంతాల్. రైట్. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్. వన్ ఆఫ్ ద ఎర్లియెస్ట్ అండ్ ది బెస్ట్ నోన్ మ్యూటినీస్ బిఫోర్ ద రివోల్ట్ ఆఫ్ 1857. అంటే 1857 సిపాయిల తిరుగుబాటు కంటే ముందే ఏదైనా తిరుగుబాటు జరిగిందని అడుగుతుండు భారతదేశంలో. రైట్. జరిగింది. దానికంటే ముందు ఒక 2-3 తిరుగుబాట్లు జరిగినాయి. కానీ అంతకంటే ముందు ఒక తిరుగుబాటుకి చాలా ప్రాముఖ్యత ఉంది. ఏంటి అంటే ఇండియన్ సోల్జర్స్ మ్యూటినీ అట్ వెల్లోర్. అంటే వెల్లోర్లో ఒక సంఘటన జరుగుతుందట. ఆ సంఘటన గురించి మాట్లాడదాం మనం సిపాయిల తిరుగుబాటు దగ్గర. ఈ వెల్లోర్లో ఒక సంఘటన జరుగుతుంది, అది చాలా చాలా ప్రాముఖ్యత చెందింది. గుర్తుంచుకోండి, ఈ వెల్లోర్లో 1806 వెల్లోర్ ఇండియన్ సోల్జర్స్ మ్యూటినీ. ఇది కూడా సిపాయిల తిరుగుబాటు లెక్కనే వెల్లోర్లో జరుగుతుంది. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ద ఫస్ట్ పొలిటికల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఫౌండెడ్ ఇన్ 1891 వాజ్ ద. అంటే 1891లో భారతదేశంలో మొట్టమొదటిగా స్థాపించినటువంటి పొలిటికల్ అసోసియేషన్ ఏది? ల్యాండ్ హోల్డర్ సొసైటీ ఆఫ్ కలకత్తానా, ఇండియన్ అసోసియేషనా, బ్రిటన్ ఇండియన్ అసోసియేషనా, మద్రాస్ నేటివ్ అసోసియేషనా? మనకి తెలుసు ల్యాండ్ హోల్డర్ సొసైటీ ఆఫ్ కలకత్తా. ఇది ఫస్ట్ది. రైట్. అండ్ లాస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఆఫ్టర్ ద ఇనిషియల్ సక్సెస్ ఆఫ్ రివోల్ట్ ఆఫ్ 1857 అంటే 1857 తిరుగుబాటు యొక్క మొదటి విజయం ఏదైతే ఉందో దాని తర్వాత ఈ భారతదేశంలో ఉన్నటువంటి లీడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ లక్ష్యం ఏంటిదని అడుగుతుండు, వాళ్ళ ఆబ్జెక్టివ్ ఏంటిదని అడుగుతుండు. ఏంటిది? టు రిస్టోర్ ద ఫార్మర్ గ్లోరీ ఆఫ్ ముఘల్ ఎంపైర్ పాలన భారతదేశంలో కొనసాగించాలి. టు ఫార్మ్ ఎ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ స్టేట్ అండర్ ద ఏజెస్ ఆఫ్ బహదూర్ షా II. అంటే తన రాజ్యాధికారం మొత్తం బహదూర్ షాకు అప్పగించేసి భారతదేశాన్ని పరిపాలించమని చెప్పాలి. ఎలిమినేషన్ ఆఫ్ ద ఫారెన్ రూల్ అండ్ రిటర్న్ ఆఫ్ ద ఓల్డ్ పవర్. అంటే భారతదేశంలో ఫారెన్ రూల్ అన్నదే ఉండదు, ఇక భారతీయులు మాత్రమే పరిపాలించుకోవాలి. నెక్స్ట్ ఆప్షన్ డి. ఈచ్ లీడర్ వాంటెడ్ టు ఎస్టాబ్లిష్ హిస్ ఓన్ పవర్ ఇన్ హిస్ రెస్పెక్టివ్ రీజియన్. అంటే అప్పటిలోపు ఇప్పుడు మగధ సామ్రాజ్యాన్ని వాళ్ళు పరిపాలించట్లా. అంటే ఈ కింద విజయనగర సామ్రాజ్యము ఇంకా కిందికి వేరే వేరే రాజ్యాలు ఉన్నాయి కదా, ఆ రాజులు వాళ్ళని పరిపాలించుకోవాలి. ఏది ఆన్సర్? రైట్. ఏమనుకున్నారు అంటే ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. అంటే ఎలిమినేషన్ ఆఫ్ ద ఫారెన్ రూల్ అండ్ రిటర్న్ ఆఫ్ ద ఓల్డ్ ఆర్డర్. అంటే ఈ ఫారెన్ వాళ్ళు ఎవరైతే పరిపాలిస్తారో భారతదేశాన్ని వాళ్ళు పరిపాలించద్దు, కేవలం భారతీయులు మాత్రమే పరిపాలించుకోవాలని చెప్పేసి డిసైడ్ అయ్యారు ఫస్ట్ ఇనిషియల్ సక్సెస్ ఉన్నప్పుడు. వాళ్ళ లక్ష్యం అది అన్నట్టు. రైట్. థ్యాంక్ యూ.
పెద్ద రిలీజియస్ అసెంబ్లీ చేస్తున్నాడట హర్షవర్ధనుడు. రైట్. థ్యాంక్ యూ.